హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, ఈరోజు మేము మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు మేము బియ్యం పిండితో కారపు చెక్కలు చేయబోతున్నాము. ఎందుకంటే హాస్టల్కి పంపించాలి, పిల్లలకి హాస్టల్లో ఉన్నారని. అందుకని ఈరోజు కొంచెం ఎక్కువ అమౌంట్ పిండి తీసుకొని చేస్తున్నాం అన్నమాట. కారపు చెక్కలు చేస్తున్నాము, మీరు కూడా చూడండి. కారపు చెక్కలకి కావాల్సిన మనం ఏ విధంగా చేస్తే కారపు చెక్కలు కరకరలాడతాయో చూడండి. ఇప్పుడు 4 వేసాను కదా, ఇంకొంచెం వేస్తాను. వేసాక చూడండి ఒకసారి, వీడియో చాలా బాగుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మనకు టేస్ట్కి తగ్గట్టు సరిపోయేటట్టు మేము కారం వేసుకున్నాము. మీకు ఎంత కారం కావాలో, మీరు ఎంత తింటారనేది మీరు కూడా వేసుకోండి. కారం వేసుకున్నాము. తర్వాత పసుపు కూడా దానికి సరిపడా వేసుకోవాలి. కారం, పసుపు, తర్వాత వాము వేసుకుంటాం ఫ్రెండ్స్. మేము వాము, జీలకర్ర వేసుకుంటే కొంచెం పిండి అనేది కడుపులో నొప్పి రాకుండా, ఏమైనా ఉన్నా గ్యాస్ ఉన్నా పోయిద్ది అనమాట. ఆయిల్తో చేస్తున్నాం కదండి. ఈ వాము అనేది మా అమ్మకి చాలా ఇష్టం. మా అమ్మ బాగా తినిద్ది వాము, అందుకని మా అమ్మ మీద చల్లుతున్నాను. వాము తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు కూడా వేసాము. చూడండి, ఇదేమో వంట సోడా అన్నమాట. కొంచెం క్రిస్పీగా రావాలని చెక్కలు. ఇదేమో సాల్ట్, వంట సోడా, సాల్ట్. తర్వాత ముక్కలుగా కట్ చేసి కరివేపాకు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇలా చల్లుకున్నాను. కరివేపాకు వేసినాక మొత్తం కలిపేయాలి ఫ్రెండ్స్. పిండి మొత్తం కలిపేయాలి, నీట్గా కలిపేసి తర్వాత బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ చేశాక మనము వాటర్ ఇందులో పోయాలి. ఎందుకంటే ఇది బియ్యం పిండి కదా, పిండి మళ్ళీ ఇరిగిపోతాయి అన్నమాట దానికి. అందుకని వాటర్ బాయిల్ చేశాక వేసాను అనుకో, అప్పుడు స్మూత్గా వచ్చిద్ది, చెక్కలు నీట్గా వచ్చిద్ది ఫ్రెండ్స్. మేము చేసాము, చాలా చక్కగా వచ్చిద్ది. ప్రతిసారి చేస్తాము ఇలానే. అదిగో పిండి అంతా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అందులో మనం ఏమేమి వేసామో అన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసాము వాటరు, ఈ వేడి వాటర్ అన్నమాట. వేడి వాటర్ని ఈ విధంగా కలుపుకోవాలి. వేడి వాటర్ని బాగా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్ వాటరు. అప్పుడే చెక్కలు ఇరిగిపోకుండా నీట్గా వచ్చిద్ది అనమాట, స్మూత్గా వచ్చిద్ది. తిన్న తర్వాత క్రిస్పీగా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. వేడి వాటర్ వేసి మేము ఇలా కలుపుకున్నాక వాటర్ మళ్ళీ కొంచెం పోసాను అన్నమాట, సరిపోలేదు. మొత్తం కలిపాక ఇంకొకసారి చూపిస్తాను. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఒకసారి, ఇదిగో ఇలా కలిపాను మొత్తం వాటరు. పిండి చూడు ఎంత స్మూత్గా ఉందో. వేడి వాటర్ వేస్తే ఫ్రెండ్స్ స్మూత్గా ఉండిద్ది అనమాట, చాలా స్మూత్గా. దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోకపోతే ఎండిపోతాయి కదా, చాలా పిండి ఉంది కదా, అది చేసేసరికి ఎండిపోతాయి పిండి అని ఆయిల్ వేస్తే ఏంటంటే చెక్కలు స్మూత్గా చేసేటప్పుడు, స్మూత్గా తినేటప్పుడు క్రిస్పీగా బాగుండిద్దని ఇలా చేస్తాను నేను. మీరు కూడా ఇలా టిప్స్ పాటించండి. చిన్న టిప్స్ పాటిస్తే మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో. ఇలా చేస్తే చాలా బాగా వచ్చింది. మా అబ్బాయి వచ్చాడు, ఇదిగోండి. కళాయి పెట్టాను పొయ్యి మీద, అది హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ పోసి చేస్తానన్నమాట. ఈ మధ్య ఆయిల్ ఇదిగో ఈ కలర్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ ఇవంతా వస్తుంది. ఇదిగో ఇలాంటి ఉండలన్నీ చేసుకొని
చెక్కలు చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలానే చేస్తాను. చెక్కలు చేసేది మిషన్ ఉంది కానీ దాని మీద కంటే ఇలానే బాగుండిద్దని నేను ఇలానే చేస్తాను. ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను. చాలా నీట్గా వచ్చిద్ది. మిషన్తో చేసినంత నీట్గా వచ్చిద్ది దీని మీద. నేను ఇది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో ఇలా క్లిప్ తీసాను అనమాట. ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ఇలా మధ్యలో ఒత్తాలన్నమాట. మధ్యలో ఒత్తితే ఏంటంటే చెక్క అనేది నీట్గా వచ్చిద్ది, రౌండ్గా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చక్కగా వచ్చిందనమాట. మీరు కూడా ఇలా చేసుకుంటే చేసుకోండి. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. అన్నీ ఇలానే చేశాను. మొత్తం వీడియో మొత్తం తీస్తే వీడియో లెంత్ అయిద్దని చెప్పేసి అన్నీ తీయకుండా మీకు రెండే చూపించాను. చూడండి ఒకసారి. అదిగో అలా విధంగా పొంగిద్ది, పూరిలాగా పొంగిద్ది, క్రిస్పీగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, చక్కగా ఉంది. చాలా చేశాను కానీ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇంతటితో వీడియో ఆఫ్ చేస్తున్నాను. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.